హల్లెలూయా. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఘనపరుస్తూ దైవ వాక్యంలోనికి మనం వెళదాం. ప్రభు స్వరాన్ని మనం వినడానికి, ప్రభు మాటలు వినడానికి అందరూ కూడా కృతజ్ఞత పూర్వకముగా ఉందాం. కృత నిబంధన నుండి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. అందరూ కలిసి చదవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామానికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవని, మేము నమ్మదగని వారమైనను నీవు నమ్మదగిన వాడవని, మాట తప్పని వాడవని, మాటను నెరవేర్చేవాడవని స్తోత్రం చెల్లిస్తున్నావు. నువ్వు మాట్లాడే దేవుడు కనుక నానే ఉదయకాల సమయంలో నీ ప్రజలందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నాయన, వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయం దయచు. అల్పుడును నీ పాదధూళిని తండ్రి, అపాత్రుడు నాయన, నీ అందు నన్ను మరుగుపరిచి అభిషేకించి మీ దాసు నోటని వాక్కుంచి మీరు మాట్లాడండి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మరోసారి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి సకల మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అన్న దేవుని నుండి, ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మన అందరికీ తోడై ఉండునుగాక. దైవ వాక్య భాగంలో ఈరోజు నేను స్తుతి గురించి కానీ ఆరాధన గురించి కాదు, ఒక పాయింట్లో చెప్పబోతున్నాను. అదేంటంటే కృతజ్ఞత. అందరూ చెప్పండి. దేవుని ఎడల కృతజ్ఞత, మనుషుల ఎడల కూడా కృతజ్ఞత కలిగి జీవించేవారమే ఉన్నాం. ఇది ప్రభు మనకు నేర్పించిన పాఠం. ఈ 16వ వచనంలో అంటాడు, ప్రతి విషయమునందును కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందు. మన జీవితంలో, మానవ జీవితంలో శరీరధారిగా ఉన్నంత వరకు కూడా 2 విషయాలు ఎప్పుడూ ఎదుర్కొంటారు మనిషి జీవితంలో. ఒకటి మేలు, మరొకటి కీడు. ఓకే, లాభము, నష్టం, సంతోషము, దుఃఖం. ఈ 2 ఎప్పుడు ఎదుర్కొంటూ ఉంటారు మనిషి. సమృద్ధి ఉంటుంది, అదే సమయంలో కొరతలు కూడా వస్తుంది. ఆరోగ్యము, అనారోగ్యం. అన్ని సందర్భాలలో కూడా దేవునికి మనం కృతజ్ఞత చెల్లించవలసినదే. స్తోత్రం. ఇక్కడ అలా మాట్లాడితేమంటే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించోడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. స్తోత్రం. మనం ప్రభువును ఆ రీతిగా కృతజ్ఞతలు మనం తెలియజేస్తున్నప్పుడు ప్రభువు అందులో ఆనందిస్తుంది. ఎందుకంటే లేఖనం సెలవుస్తుంది, దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క చిత్తం. సాధారణంగా అన్యజనులు మీరు చూడండి, అన్యజనులు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటారు? వారికి మేలు కలిగినప్పుడు. మనం కూడా మేలు కలిగినప్పుడు మాత్రం దేవుని బిడ్డలో దేవునికి స్తుతులు చెల్లిస్తే, లేదా కృతజ్ఞత చెల్లిస్తే, వారికి మనకున్న మధ్య ఉన్న వ్యత్యాసం అసలేంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్రిస్టియన్స్ అండ్ ఆల్సో ద జెంటైల్ పీపుల్? మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారం. ప్రభుకి స్తోత్రం. మనం పిలువబడిన వారు కనుక, వెలుగులోనికి పిలువబడిన వారు కనుక, దెర్ మస్ట్ బీ సమ్ డిఫరెంట్. అక్కడ డిఫరెంట్ ఉండాలి.
ద పీపుల్ మస్ట్ నో దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద లైట్. మనం వెలుగు సంబంధమైన బిడ్డలమని, మనము దేవుని బిడ్డలమని దే హ్యావ్ టు నో, దే హ్యావ్ టు రికగ్నైజ్. వారు దాన్ని గుర్తించాలి, వారు దాన్ని తెలుసుకోవాలి. స్తోత్రం. ప్రత్యేకంగా ఫర్ ఆల్ థింగ్స్, అన్ని విషయములలో మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, చెల్లిస్తూ ఉండాలి. స్తోత్రం. ఒక్క నిమిషం చెప్పాలంటే మనం కీర్తన ధ్యానం చేసుకున్న ప్రకారముగా, నేను నా జీవిత కాలం అంతా, నా బ్రతుకు దినమనంతా కూడా నేను నీకు స్తుతిస్తాను ప్రభువా. నిజమే. ఒక విషయం చెప్పాలి మీకు, దేవుడు తన కృపచేత మనందరినీ కాపాడుతూ తీసుకొస్తున్నాడు. కొంతమంది ఏమనుకుంటారంటే బికాజ్ ఆఫ్ మై విజ్డమ్, మై నాలెడ్జ్, మై స్ట్రెంగ్త్ అండ్ మై అబిలిటీ, నాకున్న శక్తి సామర్థ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి మాత్రం నేను ఈ స్థితిలో ఉండగలిగా, నాకున్న జ్ఞానాన్ని బట్టి మాత్రం ఈ పెద్ద ఉద్యోగం తీసుకురాగలిగా. నో నో నో, వితౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప లేకుండా ఎవరు ఏమీ పొందుకోలేరు, ఎవరు ఏమి చేయలేరు కూడా. ఒక స్థలం నుండి దేవుడు మరో స్థలానికి ఒక వ్యక్తి పంపించాడంటే దెర్ ఈజ్ ఎ పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం అక్కడ ఉంది. సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతానికి దేవుడు నడిపించడానికి ఏం చేస్తాడంటే, ప్రభుకు స్తోత్రం చెప్పాను, కొన్ని సందర్భాలలో, జాగ్రత్త వినండి, నాట్ ఎవ్రీ టైం, బట్ కొన్ని సందర్భాలలో కొన్ని స్థితిలోనికి దేవుడు ఎందుకు నడిపిస్తాడంటే, ఒక స్థలం నుంచి మరో స్థలానికి ఆయన పంపించేటప్పుడు మనకి ఇష్టం ఉండదు. ఇష్టం ఉంటుందేంటి? ఒక స్థలంలో స్థిరమైపోయినవా మనం ఏమాత్రం కూడా దానికి అంగీకరించని ఇష్టపడం. బట్ దేవుడు ఆ స్థలానికి పంపించడానికి, వెళ్ళడానికి ఒకవేళ ఇష్టపడకపోతే ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తాడు. అది మనం యూసుఫు జీవితాన్ని చూస్తాం, యాకోబు జీవితంలో చూస్తాం. యాకోబు తప్పించుకొని వెళ్ళిపోయాడు వాళ్ళ అన్నయ్య దగ్గర నుండి. ఓకే, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత హారానులో ఆయన చాలా మట్టుకు తను ఊహించుకునే రీతిగా పెళ్లి చేసుకున్నాడు. మొత్తానికి అంత బాగుంది, ఆస్తి ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, అంత బాగుంది, క్షేమంగా ఉన్నదని అనుకున్నాడు. ఒక్కసారిగా వినండి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది, శ్రద్ధగా వినండి. ఒక్కసారిగా అతనికి శోధన ప్రారంభమైంది. ఏంటి శోధన అంటే, సొంత మామయ్యే అతని జీతం ఇవ్వకుండా శోధించడం మొదలుపెట్టాడు. లేకపోతే మీరు ఊహించండి, ఆయన ఏమంటాడంటే, ఇక్కడ ఒకవైపున యాకోబునకు శోధన, మరోవైపున తన భార్యలకు కూడా శోధన. ఈ రెండు రకాల శోధన రావటం మూలంగా తాను ఏమనుకున్నాడు, ఇప్పుడు వెంటనే వచ్చి తన భార్యలతో అంటున్నాడు, ఇక మనకి ఎక్కువ కాలం ఉండకూడదు, ఇక చాలు, దేవుడు నన్ను పిలిచాడు, అక్కడికి వెళ్ళిపోవాలంటే తన భార్యలు ఏమంటున్నారు, అవునండి, నిన్న మొన్న ఉన్నట్టుగా మా నాన్నగారు ఇప్పుడు మాకు సరిగా చూడటం లేదండి అంటే. ఒకవైపున చూస్తుంటే వాళ్ళ నాన్నగారు సరిగ్గా చూడలేదని వాళ్ళకి, వాళ్ళ కూతుర్లకి, అలాగే వాళ్ళ మామయ్య గారు సరిగ్గా ఇప్పుడు ఇంత మునుపు చూసినట్టుగా చూడటం లేదని వాళ్ళకి, ఒక యాకోబుకి ఉండవచ్చు. కానీ దేవుని ఉద్దేశం అక్కడ ఏముంది? ఓకే, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుడు ముందుగా పిలిచిన, ఏర్పాటు చేసిన స్థలానికి దేవుడు నడిపించాడు. అది ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ప్రభు పిలిచిన వెంటనే రాలేని పరిస్థితులు ఉంటారు, ఒక స్థలం నుంచి మరో స్థలానికి వెళ్ళడం. అందుకే యోసేపు జీవితాన్ని గమనించినప్పుడు ప్రభు ఆ సిచ్యువేషన్ కలుగజేశాడు కనుక ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళగలిగాడు. లేకపోతే తండ్రి ప్రేమ, అలాగే తల్లి ప్రేమ అద్భుతంగా ఆయన పొందుకుంటూ హాయిగా, మిగిలిన ఈ 11 మంది అన్నదమ్ములందరూ కూడా గొర్రెలు కాయడానికి వెళుతుంటే, మందను కాస్తుంటే, ఈయన మాత్రం ఇంట్లోనే ఉండి హాయిగా జీవిస్తాననుకున్నాడు. బట్ దేవుడు ఒక సిచ్యువేషన్ని కలుగజేశాడు. ఆ సిచ్యువేషన్కి, ఆ దెబ్బకి ఇంకా అసలు ఎక్కడ ఉండడానికే స్థానం లేకుండా పూర్తిగా. కానీ దాని వెనుక దేవుని చిత్తం ఉంది, దాని వెనుక దేవుని సంకల్పం ఉంది. అందుకే మీరు చూడండి, ఈయన ప్రభువును స్తుతిస్తాడు. దేవుడు కేవలం అందరి మేలు కోసం, మీ మేలు కోసమే కాదు, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరి మేలు కొరకు, ప్రభుకు స్తోత్రం, మీ మేలు కొరకు, కానాను దేశంలో ఉన్న ప్రజల క్షేమము కొరకు
మీరు కీడు కొరకు ప్రయత్నం చేసిన అందరి క్షేమ కొరకు నన్ను దేవుడు ఇక్కడికి, దేవుని చిత్తం తెలుసుకున్నాడు కనుక ఆయన చెప్పగలిగాడండి. మనం ఆ విషయం తెలియదు. అందుకే ప్రతి విషయమునందు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తోత్రం. లార్డ్, ఏం జరిగినా నీకే స్తోత్రం. ఎవరు స్తుతిస్తారో వారు దేవుని ఆశీర్వాదాన్ని అంతకంతకు అభివృద్ధిగా అత్యధికంగా పొందుకుంటారు. ఎవరు సణుగుతారో వారు ఉన్నది కూడా కోల్పోతారు. దేవుని ప్రజలారా, కృతజ్ఞత కలిగి మనం ఆలోచించండి. దేవుడు మన పట్ల ఎన్ని అద్భుతం చేశాడో, ఎన్ని మేలు చేశాడో. ప్రభుకి స్తోత్రం. చేయలేదా? 1, 2 అని మనం చెప్పలేము. తల్లి గర్భములో పడినది మొదలు. మీరేమనుకుంటారో తల్లియే కాపాడింది బిడ్డకి అనుకుంటున్నారా? తల్లిదండ్రులు కేవలం నిమిత్తం మాత్రమే. దే ఆర్ నాట్ ఆల్ ఇన్ ఆల్. తల్లిదండ్రులు కేవలం నిమిత్తం, దేవుడే సమస్తం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి గర్భంలో పడినందుకు లేఖనం మనకు ఆధారాలు ఉన్నాయి. తల్లి గర్భములో పిండముగా పడినది మొదలుకొని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత, ఉద్భవించిన తర్వాత, లేదా పుట్టిన తర్వాత, పుట్టినది మొదలుకొని కూడా టేక్ కేర్ చేసుకున్నది ఎవరు? దేవుడే. స్తోత్రం. జీవింపజేసిన దేవుడు, నేను కాపాడే దేవుడు, ఇంతవరకు సజీవంగా నడిపించిన దేవుడు. ఆయనకి మనం అందుకే ఎవ్రీడే ఆయన లేఖనం రాయబడింది ఏంటంటే, ఆయన కృప నిరంతరము. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఆదివారం ఒకరోజు ఉండదు, 2 గంటలు కాదు. ఆయన కృప, మరి ఆయన కృప నిరంతరం ఉంటే ఆయనకు స్తుతి కూడా నిరంతరం చేయాలి కదా, కృతజ్ఞత కూడా నిరంతరం ఉండాలి కదా. ప్రభుకి స్తోత్రం. మీరు ఏమనుకుంటారో, 1 నిమిషం కానీ దేవుడు విడిచిపెడితే ప్రజల పరిస్థితి, మనుషుల స్థితిగతులు ఎలాగో మారుతుందో మీకు తెలుసా? దేవుడు ఒకవేళ విడిచిపెడితే, ప్రభుకి స్తోత్రం. ఎస్, ఐఎమ్ టెల్లింగ్. దేవుడు విడిచిపెట్టిస్తే మానవుడు భూమి మీద బ్రతకడం చాలా కష్టం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కయీను హేబెలును చంపేసిన తర్వాత మొట్టమొదటి హంతకుడుగా ఆయన మారాడు కనుక తన తమ్ముడి మీద పగపట్టి, కీడు చేసినందుకు కాదు, కీడు చేసినా కీడు చేయకపోయినా తీర్పు తీర్చడం కానీ పగ తీర్చడం కానీ మన పని కాదు, అది దేవుని పని. కానీ ఈయన చేసిన పని ఏంటి? తన తమ్ముడిని చంపేశాడు. అందుకే దేవుడు అతన్ని వదిలేశాడు. అంతే, వన్స్ వదిలేశాడు. ఒకసారి వదిలిన తర్వాత అక్కడ ఏం జరిగింది తెలుసా? లేఖనం రాబడింది, దేశదిమ్మరిగా మారిపోయాడు. దేశదిమ్మరి అంటే చెప్తాను మీకు అర్థమైనా సరే, ఆల్రెడీ తెలుసు పాస్టర్ గారు అన్నా సరే మీకు వివరించి చెప్తాను. దేశదిమ్మరిగా ఎలాగో మారాడంటే, ఒక స్థలానికి వెళ్ళాడు, ఒక పట్టణానికి వెళ్ళాడు, ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఆయన విత్తనం విత్తి పంటలు పండించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఎటువంటి పంటలు రాలే. ఆ ప్రాంతాన్ని వదిలేశాడు. ఇక్కడ ఏం బాగోలేదు, ఇక్కడ పంట రావట్లేదు అని మరో ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు, అక్కడ పంటలు లేదు. ఇలాగూ ఏ స్థలానికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే, ఆయన చేసిన ప్రతి ప్రయత్నంలో ఆయన విఫలాన్ని పొందుతున్నాడు తప్ప సఫలము కనబట్టలేదు. అందుకు ఇక్కడికి వెళ్తే వస్తుందేమో, అక్కడికి వెళ్తే వస్తుందని చెప్పేసి ఇలాగూ నన్ను దేశమంతా కూడా తిరగడం మొదలుపెట్టాడు. దేశ దిమ్మరిగా మారిపోయాడు. ఎందుకు ఆ విధంగా జరిగింది? ఓకే, హృదయపు స్థితి బాగలేకపోయినా సరే దేవుడు దీవించాడండి. దయచేసి అర్థం చేసుకోవాలి ఈ మాట. నేనేం చెప్తున్నా అర్థమవుతుందా? హృదయపు స్థితి బాగలేకపోతే కూడా దేవుడు దీవించలేడు. యథార్థవంతుల మీదికి దేవుని ఆశీర్వాదం వస్తుందని రాయబడింది. ప్రభుకి స్తోత్రం. మెండైన ఆశీర్వాదం వాళ్ళ మీదకి వస్తుందని రాయబడింది. అందుకు మన హృదయంలో ఎటువంటి
ప్రతికూలత ఉంచకుండా. దేవుని స్తోత్రం. గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. అందులో యాకోబు పత్రికలో ఏ వాక్యం చూసామో మరి జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంటే హల్లెలూయా చెప్పండి. జ్ఞాపకం లేకపోతే దేవుని స్తోత్రం చెప్పండి. ఆశ్చర్యపడొద్దు. నేను చెప్పింది ఏంటంటే ప్రతి విషయంలో దేవునికి, అందుకే నేను చెప్తున్నాను దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. గత వారం మనం చూసుకున్న వాటిలో నిజమైన భక్తి, నేను చెప్పిన వాక్యం ఏంటంటే దైవ భక్తిని సాధకము చేసుకోవాలి. సాధకం చేయడానికి ఏంటేంటి చేయాలి అనే వాటి గురించి మీకు తెలియజేశాను. అందులో యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 27వ వచనంలో ఏమంటాడంటే నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలకు, విధవరాళ్లకు, వారి ఇబ్బందులలో తనకు అంటకుండా తన్ను తాను. దేవుని స్తోత్రం. 26వ వచనంలో ఏమంటాడంటే ఒకడు తన నోటికి, ఎవడైనాను తన నోటికి కళ్ళెమి పెట్టుకోకుండా తన హృదయాన్ని మోసపరుచుకొనుచు భక్తి గలవాడని చెప్పుకొనుచున్నవాడు వాని భక్తి వ్యర్థమే. అంటే తన్ను తాను మోసపరుచుకుంటున్నాడు, నేను భక్తి కలిగి జీవిస్తున్నానని. కానీ నిజానికి తన భక్తి అంతా వ్యర్థం అన్నాడు. కనుక మీరు గమనించండి దేవుని ప్రజలారా, దేవుని పట్ల ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత భాగవం కలిగి మన నోటి నుండి వచ్చిన ప్రతి పదాల్లో దేవునికి స్తోత్రం కలగాలి. దేవుని స్తోత్రం. దేవుని ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి. ఎవ్రీ టైం, ఇన్ ఆల్ టైం, అన్ని సందర్భాలలో. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం తెలియజేస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. రోమా 1:21వ వచనం. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఉండియో ఆయనను దేవునిగా ఘనపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, ఇంకా దేవుణ్ణి ఇబ్బంది పెట్టారు. వాదాలు, వివాదాలు, తర్కాలు, వితర్కాలు చేయడం మొదలు పెట్టారు తప్ప ఎందుకు అది ఎలాగా ఇది ఎలాగా అని ఈ తర్క వితర్కాలు చేశారు. కానీ వారు తమ దేవుని ఎరిగొండి వారు ఆయన్ని ఘనపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు. దేవుని స్తోత్రం. కమన్, మీ తలపైకి ఎత్తి చూడండి. డూ యు నో గాడ్? నువ్వు దేవుని ఎరుగుదువా? నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావా? హలో, నువ్వు దేవుని తెలుసుకుంటే ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభుకు స్తోత్రం. ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు ఆరోపించాలి. ఆయనకు చెందవలసిన ఘనత ఆయనకు ఆరోపించాలి. ఆయనకు చెందవలసిన స్తుతులు ఆయనకు ఆరోపణ చేయాలి. స్తోత్రం. ఎస్, మనం ప్రభువుకు చెందవలసిన మహిమ ఆయనకు ఆరోపించాలి. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వారు దేవుని ఎరుగుదురు, వారు దేవుని ఎరిగి ఉండియో దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి చెందవలసిన ఘనత, దేవునికి చెందవలసిన కృతజ్ఞత వారు చెల్లించలే. వాట్ అబౌట్ యూ? నువ్వు కూడా అనుకోవచ్చు కదా, నేను దేవుని ఎరిగి ఉన్నానని. నిజంగా నీవు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటే ప్రభుకు స్తోత్రం. అరే, నేను తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ప్రభు ఇప్పటి వరకు కూడా నన్ను కాపాడి తీసుకొచ్చాడు, సజీవంగా ఉంచాడు. భూలోకంలో నేను జీవించడానికి దేవుడు ప్రారంభ దశలో దేవుడు నాకు తల్లిని తండ్రిని ఇచ్చాడు. ప్రారంభ దశలో నాకు అన్నదమ్ములను ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రారంభ దశలో మమ్మల్ని కాపాడడానికి, మన క్షేమ సమాచారం గురించి తెలియజేయడానికి, పలికించడానికి, అడగడానికి బంధువులను ఏర్పాటు చేశాడు, స్నేహితులను ఏర్పాటు చేశాడు, అందుకంటే ముఖ్యంగా సంఘాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. సమ్టైమ్స్, కొన్ని సందర్భాల్లో మీ సొంత జనులు, మీ బంధువులు కూడా మీ క్షేమాన్ని గురించి అడగకపోవచ్చు. బట్ ఐ డూ నో వన్ థింగ్, బట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ విల్ ఆస్క్ డెఫినెట్లీ. దేవుని బిడ్డలు మాత్రం అడుగుతారు, ఫోన్ చేసి, బ్రదర్ ఎలా ఉన్నారు, బాగున్నారా? క్షేమ సమాచారాల గురించి ఎక్కువగా అడిగేది ఎవరంటే ఎవరు చెప్పాలి? అందరూ గట్టిగా
దేవుని బిడ్డలే. సో దేవుడు సంఘాన్ని మనకు అనుగ్రహించాడు, నీకు ఇచ్చాడు, సంఘ బిడ్డలను నీకు అప్పగించాడు దేవుడు. స్తోత్రం. నీ క్షేమం కొరకు ప్రార్థించే వారిని దేవుడు ఉంచాడు, నీ క్షేమం కొరకు ప్రార్థించే దైవజనులను దేవుడు ఉంచాడు. ప్రభుకి స్తోత్రం. వాటన్నిటి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవా నీకు స్తోత్రం నాయనా, నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. హల్లెలూయా. అందుకే వారు దేవుని ఎరిగుండి కూడా దేవుని ఆరాధించారు. మీరు దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయాలు కూడా మనం చదువుకోగలిగితే దానియేలు గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. 5వ అధ్యాయంలో 23వ వచనంలో ఈ అక్కడున్న ఒక బబులోను దేశపు ఒక రాజు చేసిన ఒక మూర్ఖపు పని అక్కడ కనబడుతుంది. అదేంటో తెలుసా? బెల్షజర్ అనే ఒక వ్యక్తి యెరూషలేములో నుండి తీసుకొచ్చిన యొక్క మందిరము నుండి తీసుకొచ్చిన పవిత్రమైన ప్రతిష్ఠించబడిన పాత్రలను కూడా తీసుకొచ్చి అందులో మద్యము పోసి ద్రాక్షారసము పోసి ఆ పవిత్రమైన వాటిని ప్రతిష్ఠించబడిన వాడిని అపవిత్రపరిచి, అంత మాత్రం కాకుండా ఆయన ఎవరి ఎదుట ఆయన సంతోషిస్తున్నాడంటే, ఎవరిని ఘనపరుస్తున్నాడంటే వెండి బంగారము ఇత్తడు ఇనుము కర్రతో రాయితో తయారు చేయబడిన ఆ విగ్రహముల ముందు వాడు ఆనందిస్తున్నాడు. కానీ అది కింద వచనంలో ఒక చక్కటి మాట రాబడింది. దాన్ని స్తుతిస్తున్నాడు కానీ దానికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కానీ 2 విషయాలు చూస్తాము. ఏంటంటే నీ ప్రాణమును నీ సకల మార్గమును. దేవుని స్తోత్రం చెప్పాలి. నీ ప్రాణము ఎవరి వశంలో ఉన్నదో నువ్వు ఆయన గణపరచలేదు, కృతజ్ఞత స్తుతులు చెల్లించడం లేదు. ఏమంటే అనారోగ్యంలో వచ్చి బలహీన స్థితిలోనికి వచ్చి హాస్పిటల్లో పడిన తర్వాత అప్పుడు ప్రాణం కోసం జనాలు తాహతాలాడిపోతాడు, తల్లడిల్లిపోతారు. ప్రభువా నాకు కాపాడు నాయన. కానీ ఆ స్థితిలోనికి వెళ్ళకుండా ప్రభు నిన్ను కాపాడినంతవరకు సజీవంగా ఉంచాడే. వాటిని జ్ఞాపకం చేసినప్పుడు ప్రభుని ఏం చేయాలి? ప్రభుకి స్తోత్రం చెప్దా. నీ ప్రాణము ఆయన వశంలో ఉంది. ఇంగ్లీష్లో వెర్షన్లో మనం చూస్తే ఇక్కడ ప్రాణం అని ఉండదు, యువర్ బ్రెత్ అని రాబడి ఉంటుంది. బ్రెత్ అంటే నీ యొక్క ఊపిరి దేవుని వశంలో ఉంది. అలాగే సకల మార్గము ఆయన వశంలో ఉంది. స్తోత్రం. ఆయనకు మన స్తుతులు చెల్లించాలి. అండ్ దేవుడు ఎక్కడ ఏ స్థితిలోనికి తీసుకెళ్ళినా సరే ప్రతి స్థితిలో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో నేను నిజంగా చెప్తున్నాను, వారి జీవితంలో సనుగుడు అనే పదం అసలు ఏమాత్రం ఉండదు. ఇక బాధపడడం అనేది అసలు ఉండదు. దేవునికి స్తుతులు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారి జీవితంలో వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఫలాని వ్యక్తి నాకు సహాయం చేయలేదు, ఓకే నాకు కరెక్ట్గా అవసరం ఉన్నప్పుడు నాకు సహాయము చేయలేకపోయారు, ఇవన్నీ అసలు ఏమి ఉండదు. ఫర్ ఎవ్రీథింగ్ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరే దేవునికి చాలా మార్గం కాలేదు. నువ్వు ఒక వ్యక్తి మీద నమ్మిక ఉంచి సాయం చేస్తాడు, వాడు సాయం చేయలేదు, కరెక్ట్ టైంలో నీకు సాయం చేయలేదు, దేవుని స్తుతించు, ఏదో ఒక మార్గం తెరుస్తాడు, ఏదో ఒక ద్వారం తెరుస్తాడు ఆయన. హల్లెలూయా. అక్కడ ఏదో గొప్ప కార్యమని చేయబోతున్నాడు అక్కడ. రైట్. ప్రభుకి స్తోత్రం. అందుకు ఊపిరి ఇచ్చినందుకు దేవుని స్తోత్రం చెప్పాలి. ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి మన కృతజ్ఞత. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు సజీవంగా ఉంచినందుకు. అందుకు పాట ఉంటుంది, వందనలయా 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 నీకే వందనాలయా వందనాలు పాడదాం అందరం. వందనలయా వందనలయా నీకే వందనాలయా యేసురాజా నీకు వందనాలయా. కాచేవయ్యా నీకు వందనాలు.
ఇంతవరకు నడిపించావయ్యా, నీకు వందనాలు. ఇంతవరకు సహాయము చేసావయ్యా, నీకు వందనాలయ్యా. స్తోత్రం. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ప్రభువును మనం స్తుతించి ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండడానికి. హల్లెలూయా. ప్రభు కూడా ఆనందిస్తాడు. అండ్ నాట్ ఓన్లీ దట్, దేవుని వాక్యం చెప్తుంది ఇది ప్రభు యొక్క చిత్తం. ఆమేన్. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం అనక మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంపదను వినియోగించగలవారు, ఆయన చిత్తము పూర్ణంగా గ్రహించిన వారిని ప్రతి సత్కారంలో సఫలవచ్చు, దేవుని విషయమైన జ్ఞానముగా అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనని తేజోవంతమైన పరిస్థితుల స్వాస్థ్యంలో పారివారం మటుకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలనని ప్రభుకి స్తోత్రం. ఈ 9వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూసుకున్నప్పుడు ఇక్కడ అనేకమైన అంశాల గురించి రాయబడింది. ఈ అంశాలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటూ మరి ముఖ్యంగా మన అందరినీ కూడా ప్రభు ఏం చేశాడట, తేజోవాసుల యొక్క స్వాస్థ్యములో పాలిభాగస్తులుగా ప్రభు మనను చేశాడు. స్తోత్రం. తేజోవాసులంటే వెలుగు సంబంధమైన బిడ్డలు. మరో పేరు తెలుసా? దేవదూతలకు మరో పేరు ఏంటంటే వెలుగు సంబంధమైన బిడ్డలు. తేజోవాసులు అంటే దేవుని యొక్క తేజస్సునందు నివసిస్తున్నవారు, పరలోక రాజ్యంలో నివసిస్తున్నవారు. హల్లెలూయా. ఏంటి మన దేవదూతల కంటే గొప్పవాళ్ళమా? పరలోక రాజ్యంలో కెరూబులు ఉన్నారు, సెరాఫులు ఉన్నారు, మహాదూతలను, ప్రధాన దూతలు ఉన్నారు, గొప్ప దూతలను, అలాగే కోట్ల కొలది దూతల సమూహాలు ఉన్నారు. వారికంటే మనమేమి గొప్పవారమేం కాదు. కానీ దేవుని యొక్క రాజ్య వారసులుగా తేజోవాసుల యొక్క మీరు చూడండి స్వాస్థ్యములో పాలివారమగునట్టుగా ప్రభు మన కృప చూపాడు. అందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లునుగాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి 12 గోత్రానికి సంబంధించిన వారు 1,44,000 మంది. ఆ తర్వాత లెక్కింప సఖ్యము కాని జనసమూహాలు కనబడ్డారు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఎంతమంది? అందరూ చెప్పాలి. లెక్కింప ఇజ్రాయేల్ జనం. నేను ఫస్ట్ టైం వాక్య అర్థం కాకుండా నాకు చాలా భయం వచ్చేసింది. ప్రభువా, కేవలం 1,44,000 మందిని నీ రాజ్యంలో ప్రవేశిస్తారు అనుకొని. కానీ అది రాయబడింది ఏంటంటే 12 గోత్రులను గురించి రాయబడింది. అమ్మయ్య అనిపించింది. అప్పుడు ఆ కింద ఏమన్నాడంటే అటు తర్వాత దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ ఒక్క వచనం నాకు ధైర్యం నిచ్చింది. అటు తర్వాత అని పదం. కింద ఎంతమంది ఉన్నారు? లెక్కింప సఖ్యము కాని జనసమూహాలు ఉన్నారు. వారు తెల్లటి వస్త్రమును ధరించుకున్నవారై తమ చేతులలో ఖర్జూరపు మట్టలు పట్టుకున్నవారై సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను సింహాసనాసనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రం. హల్లెలూయా. దేవా, నువ్వు మాకు అనుగ్రహించిన రక్షణకై నీకు హల్లెలూయా. త్రియక దేవుడు ఆరాధన పొందడానికి ఆయన అర్హుడు, యోగ్యుడు. అందుకే సింహాసనసీనుడైన దేవుడు అనగా పరమ తండ్రి, దేవుని గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు కృతజ్ఞత. ఆయన మనకు అనుగ్రహించిన రక్షణకై. ఇక్కడ మనం కొలస్సీ పత్రికలు చూసుకున్నామేంటి? 12వ వచనములో తేజోవాసుల యొక్క స్వాస్థ్యములో పాలివరగునట్లు చేసినందుకు ఆయనకు కృతజ్ఞత స్తుతులు అన్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో అంటాడు,
నీవు మాకు అనుగ్రహించిన రక్షణకై నీకు స్తోత్రం. అది కూడా ఎలా మాట్లాడుతాను తెలుసా? స్తుతిస్తున్నారు ఎలుగెత్తి మహాశబ్దముతో. ప్రభుకి స్తోత్రం. దయచేసి వినండి. ఇతరుల మీద కేకలు వేయడానికి, ఇతరుల మీద కోపంతో కేకలు వేయడానికి స్వరము ఉపయోగిస్తున్నారు కదా, చాలామంది ఉపయోగిస్తారు. అందులో ఉపయోగించడం కంటే ఎలుగెత్తి దేవునికి ఆ మహాశబ్దముతో ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ అదేవిధంగా దేవుని లేఖన భాగంలో కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6-7 వచనంలో, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపరిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయనందు నడుచుకొనుడి. స్తోత్రం. ఏ వాక్యము, ఏ ఉపదేశమైతే మీరు వింటున్నారో, ఏ ఉపదేశమైతే మీరు నేర్చుకుంటున్నారో, ఆ ఉపదేశ క్రమమును నేర్చుకుంటూ అందులో నిలిచుండి, అందులో వేరుపారి, అందులో ఫలించుచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరించాలి అంటున్నాడు. స్తోత్రం. అంటే మనము స్తుతించే, లేకపోతే మనం దేవునికి అర్పించే కృతజ్ఞతలు నానాటికి విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకప్పుడు కేవలం ఆదివారం మాత్రం ప్రభువును స్తుతించి ఘనపరచువాళ్ళం. ఏమవ్వాలి? ప్రతిదినం దేవుని స్తుతించడం మొదలుపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రభు సందులో కూర్చున్నప్పుడు మొదలు చేసేది అని తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ, శరీర సంబంధమైన తర్వాత, కానీ మొదట ఆత్మ సంబంధంగా ప్రభు నా కోసం ఏం చేశాడో, ఎన్ని దీవెన అనుగ్రహించాడో, ఆయన ఏ విధంగా క్షమించాడో, నా కోసం ఏ విధంగా ఆయన బలియాగం చేయబడ్డాడో, నాకు ప్రతిగా ఆయన మరణించాడో, నా కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు, నా కోసం ఆయన శాపముగా చేయబడ్డాడు, నా కోసం ఆయన దారిద్రునిగా మారాడు, నా కోసం ఆయన గాయపరచబడ్డ దెబ్బలను అనుభవించాడు, నా కోసం తన రక్తమును చిందించాడు, నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, నా కోసం ఆయన చనిపోయాడు. మరణ భయాన్ని తొలగించడానికి ఆయనే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. వీటిని జ్ఞాపకం చేసుకుంటూ మొదట నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఆ తర్వాత భౌతికంగా మన పట్ల ప్రభు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రభు నీకు అనుగ్రహించిన తండ్రిని బట్టి స్తుతించాలి. ప్రభు నీకు అనుగ్రహించిన తల్లిని బట్టి ప్రభువుని స్తుతించాలి. ప్రభు నీకు అనుగ్రహించిన అన్నదమ్ములను బట్టి స్తుతించాలి. స్తోత్రం. అక్క చెల్లెలను బట్టి దేవుని స్తుతించాలి. ప్రభు నీకు అనుగ్రహించిన బిడ్డల బట్టి స్తుతించాలి. స్తోత్రం. కొంతమంది అంటారు, అయ్యా పాస్ట్ గారి ఎక్కువ సమయం ఉండడం, ప్రభు సందులో ఎక్కువ సమయం ఉండలేవు. అరే నువ్వు స్తుతించడం మొదలు పెడితే అదే బోల్ టైం అయిపోద్ది ప్రభువుని స్తుతిస్తే. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలుపెట్టు. జస్ట్ స్తుతించు. ప్రభువా నీ మేలంతటికై నీకు స్తోత్రం, నువ్వు చూపిన ప్రేమకాయ నీకు స్తోత్రం, నువ్వు చూపిన కృపకాయ నీకు స్తోత్రం. నేను ఎవ్రీడే, నేను ఇప్పుడు చిన్నపిల్లలేం కాదు, బట్ ఎవ్రీడే దేవుని కృపను బట్టి స్తుతిస్తుంటా. అనుదినము నీ వాత్సల్యత నూతనముగా మాడేలా పుట్టిస్తున్నవయ్యా, నీకు స్తోత్రం. ఏమి మాట ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడాడంటే, ప్రభువా నీ వాత్సల్యతను బట్టి మేము నిర్మూలము కాకుండా ఉన్నవారం. అంటే మేము సజీవంగా ఉండగలిగామంటే కేవలం నీ యొక్క వాత్సల్యత. ఎప్పుడెప్పుడు అది? ప్రతి ఉదయమున తన వాత్సల్యత నూతనముగా మానేడల దేవుడు పుట్టిస్తున్నాడు. ప్రభుకి స్తోత్రం. సో వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్. అంతే. ఎప్పుడు కూడా కృతజ్ఞత, థ్యాంక్ఫుల్ హార్ట్ మనం కలిగి ఉండాలి, కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనం. కొలస్సీ 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో
ఏలుచుండ నీవుడి ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. స్తోత్రం. ఇందుకొరకే క్రీస్తు, నేను చదువుతాను మరలా, క్రీస్తు అనుగ్రహించు సమాధానమేమి హృదయములలో ఏలుచుండ నీవుడి ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి. ప్రభుకి స్తోత్రం. మనమందరం ఎవరు? దేవుని బిడ్డలం. ఓకే, మంచిది. బట్ క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. మనమందరూ కూడా ఆయన శరీరము. ఆ శరీరములో, ఆయన యొక్క శరీరములో మనందరూ కూడా అవయవములు. స్తోత్రం. అవయవాల్లో ఉన్న ఎప్పుడైనా సరే మీ అవయవాలే మీ మట్టుకు మీ అవయవాల్లో మీకు ఎప్పుడైనా గొడవ వచ్చిందా? వస్తాయా? ఓకే, వినండి. అవయవాలలో ఒకవేళ గొడవ వచ్చిందంటే వినండి, నా వైపు చూడండి, లూజ్ అయిందని అర్థం. అలాంటి వాడే తను కొట్టుకుంటాడు, లేదా దయ్యమైన పట్టి ఉండాలి కదా. మార్కు సువార్త 5వ అధ్యాయ ప్రకారముగా దయ్యం పట్టిన వాడైతే తను గాయపరుచుకున్నాడు. రెండోదిగా మెంటాలిటీ కలిగిన వాడు, అంటే మెంటాలిటీ కాదు, మెంటల్ కలిగిన వాడు తను గాయపరుచుకుంటాడు. ఇక్కడ వినండి, క్రీస్తు మనందరినీ కూడా ఒక్క శరీరముగా ఉండడానికి ఆయన పిలుచుకున్నాడు. స్తోత్రం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్క 2 3 శరీరాలుగా ఉండడానికి కాదు, అవయవాలుగా. ఒక అవయవం సెపరేట్గా ఉంటే ఏమవుతుంది మీరు చెప్పండి? శరీరంలో ఉన్న ఒక అవయవాన్ని తీసేసి పక్కన పెట్టారు అనుకోండి, అది బ్రతికి ఉంటుందా? ఉండడానికి అవకాశం లేదు, అది చేస్తుంది అంతే. అందుకే యేసుప్రభువు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమియో. తీగ ద్రాక్షవల్లిలో అంటు కట్టబడి ఉంటుంది తప్ప తనంతట తాను ఎలాగూ ఫలించదో పక్కన పడండి, బ్రతుకదో. అలాగే నా యందు మీరు నిలుచుంటేనే కానీ అని పదాన్ని వాడాడు. సో క్రీస్తు నందు మనం అందరము కూడా ఏక శరీరమై ఉన్నాము కనుక, ఆ క్రీస్తు నందు ఆయన దేహంలో అవయవాలుగా ఉన్నాము కనుక ఒకరినొకరిని ఏం చేయాలి? అక్కడ మీరు కృతజ్ఞులై ఉండుడి. స్తోత్రం. సమాధానముతో ఉండుడి, ప్రేమ కలిగి. అందుకే నేను ప్రభు బల్ల ఇచ్చేటప్పుడు ఈ పదం వాడుతూనే ఉంటాను ప్రతిసారి. ఏదో పాస్టర్ గారు ప్రతి వారిని సరేలే ప్రతి నెలని చెప్పేస్తారు కదా, చెప్పేస్తాను. నో, నేను అలాగ చెప్పటం లేదు. నేను ఉన్న వాస్తవాన్ని, సత్యాన్ని తెలియజేస్తున్నాను. ప్రేమ కలిగి జీవించాలి, సమాధానము కలిగి జీవించాలి, ప్రభుకు స్తోత్రం చెప్పాలి, అండ్ ఐక్యత కలిగి జీవించాలి. అన్నిటికంటే ముఖ్యముగా ఏక శరీరముగా ఉండాలి. అందుకే ప్రభు అనుగ్రహించిన అవయవాలను బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభు ఇప్పుడు చూడండి, శరీరాన్ని గురించి కూడా ప్రభువుని స్తుతించాలి. ప్రభువు నువ్వు అనుగ్రహించిన ప్రతి అవయవాన్ని బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యం ఇచ్చితే ప్రభువును మనం స్తుతించాలి, కానీ ఆరోగ్యాన్ని నిరంతరము కాపాడుతూ వస్తున్నాడు దేవుడు. దానిని బట్టి మన ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. అందుకే అక్కడ అంటాడు కృతజ్ఞులై ఉండుడి. అంటే ఒక విశ్వాసి మరో విశ్వాసాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రం చేయాలి. మన అన్నాడు కూడా ఇతరులను వేరుగా చూడకూడదు, అన్యునిగా చూడకూడదు, భిన్నముగా చూడకూడదు. వీ హ్యావ్ టు లవ్ దెమ్. ఇట్ ఈస్ గాడ్స్ కమాండ్మెంట్. దిస్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ జీసస్. మనం ఒకరినొకరు అందుకే ప్రేమించాలి, వారిని బట్టి ప్రభుకు స్తుతులు చెల్లించాలి. అందుకే ఇంకో మాట చెప్తాను వినండి, మీ కుటుంబ సభ్యులు కొరకే ఒకరి బట్టి ఒక్కొక్కరిని బట్టి మీరు ప్రభువుని స్తుతించిన తర్వాత సంఘ బిడల బట్టి కానీ మీరు ఒక్కొక్కరి గురించి ప్రభువుని స్తుతిస్తే ఇప్పుడు చెప్పండి టైం ఎంత అవుతుంది? ఇంకా ప్రార్థన జరగలే, ఓన్లీ స్తుతిలోనే ఎంతో టైం అయిపోతుంది. You can spend more time in the presence. I'm talking about the praying. I'm not talking about a prayer. I am speaking about thanksgiving. By thanksgiving, by giving thanks to God,
యు ఆర్ స్పెండింగ్ మచ్ టైమ్ అండ్ మోర్ టైమ్ బిఫోర్ గాడ్. దేవుని సముఖంలో ఎక్కువ సమయం, అధిక సమయం మీరు గడపగలరు. హల్లెలూయా. అండ్ గాడ్ విల్ బి హ్యాపీ ఫర్ దాట్. దేవుడు దాన్ని చూస్తాడు. మా బిడ్డ నా కృతజ్ఞతాస్తుతులు. విషయం తెలుసా, దేవుని లేఖన భాగం చూసుకుంటే దివారాత్రం మనకు యెషయా గ్రంథం రాయబడిన ప్రకారముగా 6వ అధ్యాయం ప్రకారముగా కెరూబులు, సెరాఫులు, ప్రధాన దూతలు, మహాదూతలు అందరూ కూడా పరలోక రాజ్యంలో 24 గంటలు ఏం చేస్తున్నారు? వాళ్ళు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని వారు ప్రతిగానములు చేయుచుండగా దేవుని మందిరం యొక్క గడప కమ్ముల పునాదులు కదిలేను. ప్రభుకి స్తోత్రం. ఎంత గట్టిగా ప్రభువును స్తుతిస్తున్నారు వాళ్ళు. 24 hours వారు ప్రభువును స్తుతిస్తున్నారు. అందుకే పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ వాక్య పరిచయం ఉండదు. భూమి మీదే పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత తినడం, త్రాగడం అది వన్ ఉండదు. కేవలం ప్రభువును స్తుతించడమే. హల్లెలూయా. అయితే దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి ప్రభువుని స్తుతించాలి. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తోత్రం. ఇంకా మేలు చేశారనుకోండి, ఇంకో అద్భుతం జరిగింది అనుకోండి, ఇంకా ప్రభువును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభుకి స్తోత్రం. లాస్ట్ టైం సడన్గా వచ్చేసింది కాబట్టి చెప్తున్నా. గత 14వ తారీఖున లాస్ట్ వీక్ నా మ్యారేజ్ డే. సాధారణంగా వివాహ దినం వచ్చేటప్పుడు నేనేం చేస్తానంటే, మన ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం ఏంటన్నట్టుగా అందరికీ అసలు ఎలా ఉంటుంది ఎందుకులే అని చెప్పి పాస్టర్ గారిని ఫోన్ చేసి, కొన్ని సందర్భాల్లో అవకాశం దొరికితే పాస్టర్ గారి దగ్గరికి వెళతాం, లేకపోతే పాస్టర్ గారిని ఫోన్ చేసి, పాస్టర్ గారు అండి టుడే ఈజ్ మై మ్యారేజ్ డే, వెడ్డింగ్ డే, జస్ట్ ప్రే, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకోవడం ఓకే. బట్ లాస్ట్ వీక్ మాత్రం చర్చిలో ప్రేయర్ కొడిక, ప్రార్థన కొడిక పెట్టాం. ఎందుకు తెలుసా? వివాహమై 30 years కంప్లీట్ అయింది కాబట్టి 30 సంవత్సరాలు దేవుడు వివాహ జీవితాన్ని కాపాడి తీసుకొచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికే. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చాలామంది దైవజనులు వచ్చారు. నేను ప్రకటించిన మన సంఘ సభ్యులు చాలామంది రాలే. వెరీ ఫ్యూ పీపుల్. ఓకే, అప్పుడు నాకు అర్థమైంది, పాస్టర్ గారు అంటే మీరు బాగా గౌరవం బాగానే ఇస్తున్నారు. నిజం, పాస్టర్ గారు అంటే మంచి గౌరవం ఎక్కువ ఉందని నాకు అర్థమైంది. సరే, నా పట్ల మీరు గౌరవం ఇవ్వకపోయినా, మీరు గౌరవం ఇస్తే తప్పకుండా వస్తారు కదా. అరే పాస్టర్ గారు ఇలా చెప్పారు కదా, మరి వస్తారు కదా. రాలేదంటే నాకు అక్కడ అర్థమైపోయింది, ఎక్కువ గౌరవం చాలా బాగా ఇస్తున్నారండి. దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈవెన్ దైవ సేవకుని ఎడల కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇచ్చిన దైవజనుని బట్టి కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. ఎందుకంటే ఆయన ఏ అధికారము కూడా దేవునికి వేరుగా రాదు. దేవుని వద్ద నుండి అన్నీ వస్తాయి. ఓకే, ప్రభుకు స్తోత్రం. అండ్ తర్వాత లేఖన భాగంలో కొలస్సీ 4:2 మనం చూస్తే అక్కడ ఏమంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకుగా ఉండు. అంతే. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ప్రార్థిస్తూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే కదా ఫిలిప్పీ పత్రికలో 4:4 అంటాడు, ఏమని? ఆనందించండి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి. 6వ అంటాడు, దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి. ప్రభుకి స్తోత్రం. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ వెళ్ళిన వెంటనే మనం ప్రభు దగ్గర, ప్రభు ఇదిగో నాకు ఇది అవసరం, అది ఉందన్నా, ఈ కష్టం ఉంది, అవ్వదు ఉంది కాదు, కృతజ్ఞత పూర్వకముగా నువ్వు గత కాలంలో ఎన్నో అద్భుత కార్యం చేసావయ్యా, నీకు స్తోత్రం. యేసు ప్రభు జీవితంలో కూడా మనం గమనించినప్పుడు ఈ యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తామంటాడు, తండ్రి నువ్వు ఎల్లప్పుడూ నా మనవి ఆలకిస్తున్నందుకు నీకు స్తోత్రం అన్నాడు. అలా చెప్పిన తర్వాత అప్పుడు అంటాడు, లాజరు
బయటికి రా. ఆయన బయటికి వచ్చాడు, బ్రతికి సజీవంగా బయటికి వచ్చాడు. ప్రభుకు స్తోత్రం. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. లూకాసు వార్త మనం 17వ అధ్యాయంలో మనం చూడగలం. అక్కడ 10 మంది కుష్ఠవ్యాధి కలిగిన వారు శుద్ధి పొందిన తర్వాత ఒక్క వ్యక్తి తిరిగి వచ్చాడు. యేసు ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఈ అన్యుడు తప్ప మరి ఎవరు? 10 మంది శుద్ధులైరు కదా, ఆ తమ్మండుగురు ఏరి? దేవుని స్తుతించడానికి, కృతజ్ఞత అర్పణ చేయడానికి ఏంటి ఎవరు రాలేదు? దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియులారా, అదేవిధంగా దైవవాక్యం లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూసుకోగలిగితే, అది అధ్యాయం అంతా కూడా రాయబడి ఉండేది. 11వ వచనం నుండి 32వ వచనంకు చూస్తే, పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకున్నందుకు గొప్ప ఆనందం. స్తోత్రం. ఆ నాన్నగారు వాళ్ళకి తన కుమారుడు సమస్తాన్ని కూడా తనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఇంట్లో ఉన్న ఆస్తి అంతా కూడా తన వాటంతా కూడా అడిగేసి బయటికి తీసుకెళ్ళిపోయి దాన్ని ఏమైనా సరిగ్గా వ్యవహారం చేశాడంటే కాకుండా దుర్వ్యాపారము చేసి సమస్తాన్ని కోల్పోయాడు, నష్టపోయాడు. ఒకవైపున ఈ డబ్బు ధనము కోల్పోయారు, అది కాదు. ఒక తండ్రిగా తనకున్న బాధ్యత ఏంటంటే నా కుమారుడిని నేను కోల్పోకూడదు. స్తోత్రం. అందుకే కదా ఆయన తిరిగి వచ్చిన తర్వాత కృతజ్ఞత, ప్రభువా ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. కుమారుడు చచ్చిపోయాడా బ్రతికున్నాడా? కానీ చనిపోయాడు అనే పదానికి అర్థం ఏంటంటే, ఓకే, క్రమం విషయంలో చనిపోయాడు, కుటుంబంలో తనకున్న హక్కు విషయంలో చనిపోయాడు, బాధ్యత విషయంలో చనిపోయాడు, సహవాస విషయంలో చనిపోయాడు. అందుకే నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడు. కాబట్టి లెటర్స్ అసలు మనం దేవునికి స్తుతులు చెల్లించవలసిందే అంటాడు ఆయన. స్తోత్రం. కృతజ్ఞత కూడిక ఒకటి పెడదామని చెప్పేసి కృతజ్ఞత కూడిక పెట్టాడు ఆయన. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని ప్రజలారా, మనం కోల్పోయిన వాటిని తిరిగి పొందినప్పుడు మనం దేవునికి స్తుతులు చెల్లించే బదులమే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తిమోతి రాసిన మొదటి పత్రిక, త్వరగా వెళదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనంలో, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఇది సేవ గురించి రాయబడింది. పూర్వము నేను దూషకుడను హింసకుడను హానికరుడైన వ్యక్తి. నేను అంటే నాలో ఎటువంటి మంచితనం లేదు, అసలు దేవుని సేవ కొరకు నేను ఫిట్ అసలు కాదు, అర్హుడను కాను. కానీ అయినా సరే ప్రభు నన్ను క్షమించాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఇందులో మరో విషయం చెప్తున్నా. ప్రియులారా, ప్రభువు మనను క్షమించినందుకు నిత్యము మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఓకే, ఇక్కడ ఏమంటాడంటే, ప్రభు నేను అర్హత లేనివాడైనా సరే, యోగ్యత లేనివాడైనా సరే, నీవు నన్ను ఈ మహిమగల పరిచర్య కొరకు ఎంచుకున్నావయ్యా, నీకు కృతజ్ఞుడను. నేను కృతజ్ఞుడను. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. మనలో అందరూ కూడా యోగ్యులు అని చెప్పి దేవుడు అని పిలవలేదు. మనలను అర్హత కలిగిన వారిని ప్రభు పిలవలేదు. మనమందరం కూడా దేవుని దృష్టిలో చెప్పాలంటే అందరూ పాపులమే. కానీ అటువంటి స్థితిలో ఉన్నవారిని ఆయన మనం పిలుచుకున్నాడు. ఆయన మనను క్షమించాడు. స్తోత్రం. క్షమించి ఇంతకుముందు మనం జ్ఞాపకం చేస్తున్న క్షమాపణ ఇచ్చాడు. అదేవిధంగా తన యొక్క తేజోవాసుల యొక్క రాజ్య లేదా స్వాస్థ్యకు, ఆ స్వాస్థ్యం మనకు పాలిభాగులుగా చేశారు. వాటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తోత్రం. అర్హత లేని వారిని ప్రభు ఆయన పిలుచుకున్నాడు. అర్హత లేని వారినైనా మమ్ములను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన రాజ్య వారసులుగా చేయడానికి, పరలోక రాజ్య వారసులుగా మార్చడానికి. స్తోత్రం. అందును బట్టి ప్రభుకు
స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ చూడండి, ఇప్పుడు మరికొంతమంది తిమోతి రాసిన 3వ పత్రికలో, రెండవ పత్రిక 3వ అధ్యాయంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ఏలనగా మనుష్యులు స్వార్థప్రియులు, ఎస్, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు. పౌలు ఇక్కడ రాస్తూ ఏమంటాడంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలం నేను అనుకున్నాను అపాయకరమైన కాలం అన్న వెంటనే ఒకప్పుడు అంటే వాక్యము అంతగా అప్పుడు అర్థం కాక ఏమనుకున్నామంటే, అపాయకరమైన కాలం అంటే ఏదో భూకంపాలు వచ్చేస్తుందేమో, తెగుళ్ళు వచ్చేస్తుందేమో, ఓకే, తుఫాన్లు వచ్చేస్తుందేమో, వరదలు వచ్చేస్తుందేమో, సునామీలు వచ్చేస్తుందేమో, యుద్ధాలు జరుగుతుందేమో. ఇవన్నీ మామూలే. దేవుడు ఇవన్నీ కూడా అపాయముగా అనుకోవట్లేదు. వీటికంటే కూడా అపాయకరమైన విషయం ఏంటంటే, ప్రజలు ఏ విధంగా మారిపోతారంటే అంత్య దినాలలో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులు. స్వార్థం అనేది ఒక వ్యక్తి జీవితానికి అపాయం అన్నది, తన ఆత్మీయ జీవితానికి. ఎందుకంటే అది దేవుని రాజ్యానికి వెళ్ళకుండా అది ఆపేస్తుంది, అతనికి అడ్డగిస్తుంది. దేవుని సమీపానికి వెళ్ళకుండా, ఆరాధన చేయకుండా, ధనాపేక్ష కలిగిన వారును, బింకములాడు వారును, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవేధులను, కృతజ్ఞత లేని వారును, అపవిత్రులను, అనురాగరహితులను, అతిద్వేషులను, అపవాదకులను, అజితేంద్రియులను, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే. ఇది మనిషికి చాలా అపాయకరమైనది అంత్య దినాల్లో. కృతజ్ఞత, అసలు ఈ వాక్యం కొరకే ఈ వచనం అందు చూపించాను. కృతజ్ఞత లేనివారు. సో అందుకే మీకు చెప్పాను, ఒకటి దేవుని ఎడల, రెండవదిగా మనుషుల ఎడల మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. అందుకే నిత్యము ప్రభు ఒక మేలుని జ్ఞాపకం చేసుకుంటూ 103వ కీర్తనలో అంటాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ప్రభుకు స్తోత్రం. మీరు అంతట్లో ముగించేశారు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ రోగములన్నిటినీ స్వస్థపరచువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవన వలె నీ యవనము కృతజగుచున్నట్లుగా మేలుతో నేను తృప్తిపరచుచున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. స్తోత్రం. ఎస్ అని అంటాడు. అన్ని నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. జస్ట్ ప్రైజ్ హిమ్ అని స్తుతించు. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, అనగా స్వస్థపరచువాడు లేదా బాగు చేసేవాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. అందుకే దైవవాక్యము ప్రారంభంలో జ్ఞాపకం చేశాను. 100వ కీర్తన 4వ వచనం అంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. వెన్ యూ కమ్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్, వెన్ యూ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధానికి వచ్చినప్పుడే ఇక్కడ రండి మనం లేచి దేవుని స్తుతిద్దామంటాం కాదు, అప్పుడు కాదు. కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ప్రభు మందిరానికి రావాలి. స్తోత్రం. కీర్తనలు పాడుచు ఆయన యొక్క ఆవరణములో ప్రవేశించండి. స్తోత్రం. అసలు సంఘమంతా కూడుకున్నప్పుడు స్తుతులతో నింపబడాలి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. వాట్ ఎ జాయ్. ఒక విశ్వాసం చూసినండి, ప్రభువా మన ఫలానా వ్యక్తిని తీసుకొచ్చావు మందిరానికి, స్తోత్రం. ఇంకొకరిని తీసుకొచ్చావు, నీకు స్తోత్రం. ఒకళ్ళు ముందుకు వచ్చేసావు అనుకో, వస్తున్న ఒక్కొక్క విశ్వాసాన్ని బట్టి దేవునికి హల్లెలూయా. ఎస్, ఒకరి ఎడల ఒకరు కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుడు చాలామందిని మన అవసరత తీర్చడానికి కదా
ఈవెన్ మనకు సహాయం చేయడానికి దేవుడు అనేక మందిని వాడుకుంటలేదా? వారందరిని బట్టి ఒకరి ఎడల ఒకరు మన కృతజ్ఞత కలిగి జీవించాలి. స్తోత్రం. నేను అందుకు చెప్పాను, నీ యొక్క కుటుంబ సభ్యులను బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. దైవికంగా మీకు నడిపిస్తున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎస్, భౌతికమైన విషయాలలో మనకు సలహా ఇస్తున్న నడిపిస్తున్న వాడిని బట్టి కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి. మన ఇరుగు పొరుగు వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఇన్ ఆల్ థింగ్స్, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమే ఉన్నాం. ఆమేన్. దేవుని స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. వండర్ఫుల్ జీసస్, స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన. సహోదరి ఉషా గారు ప్రార్థిస్తాం. మనం ఏకీవిద్దాం ప్రార్థన. అందరూ ప్రభు సముఖంలో మొరపెట్టండి. ప్రభు సముఖంలో మొరపెట్టడం కదా, సారీ, ప్రభుని స్తుతించండి. ప్రభు సహాయం కోరుకుంటూ ప్రభు మిమ్మల్ని ఆస్వాదించును గాక. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.